అప్పుడే మంచిగా ఉండే పరిపాలన, ఇప్పుడు బాలేదు. ఎందుకు? ఫ్రీ బస్సులు అని చెప్పి ఆడోళ్ళకి కొట్లాటలు పెడుతుండు, కానీ రేవంత్ రెడ్డి మాకు చేసిన మేలు ఏం లేదు ఆయన. ఇప్పుడు పేదోళ్ళకి ఇండ్లు ఇస్తా అంటుండు. ఇండ్లు ఇస్తా అంటే అదే 60 గజాలలోనే కట్టుకోవాలంటుండు. ఈ రోజు రేపులలో 2 రూమ్లలో సంసారం చేసిన వాళ్ళు ఎవరు? ఆయన ఇస్తుండు. మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం, ఆయన కొంచెం డబ్బు సాయం చేస్తుండు, అట్లా ఉండాలి. 2 రూమ్లు ఇంతే కట్టుకోవాలి, మాకు ఇష్టం వచ్చినట్టే కట్టుకోవాలి, అది కూడా మళ్ళీ రానే వస్తలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం బాగాలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. ఇంత ముందు కంటే ఇప్పుడున్న ప్రభుత్వం మహిళలకు పేదవాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేస్తుంది అని చెప్తారు కదా. అంటే మహిళలకు ఇప్పుడు మొన్న మహిళా సంఘాలలో వడ్డీ లేని రుణాలని ఇచ్చారు, తర్వాత ఈ ఫ్రీ బస్సులని, తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ కు 500 సబ్సిడీ ఇస్తామంటారు కదా. మరి 500 సబ్సిడీ ఇస్తామని అంటారు, కానీ మాకు అకౌంట్లో డబ్బులు 1000 రూపాయలు పెట్టి మేము గ్యాస్ వేసుకుంటున్నాం, అకౌంట్లో డబ్బులు పడతాయి అంటారు, డబ్బులు పడట్లేదు. ఫ్రీ బస్సులు అయితే ఇక అది మాకు ఆడోళ్ళకి కొట్లాట పెట్టినట్టే. ఇది వడ్డీ లేని రుణాలంటే అది ఎవరికో కొంతమందికే వస్తున్నాయి. ఒక 10 మంది ఉంటే దాంట్లో 1% 2% అంతే వస్తున్నాయి, అందరికి ఏం రాలేదు అవి ఆ డబ్బులు. సో అప్పటికి తేడా ఏముంది అంటారు మరి? అప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ప్రభుత్వంలోనే మంచిగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా అయినా బాగాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కరెంటు బిల్లులు అంటుండు, అవి అవి మళ్ళీ కొంతమందికి వాడుకునే, తక్కువ బిల్లు ఉన్న వాళ్ళకే యూజ్ అవుతుంది, అది ఎక్కువ బిల్లు వచ్చేటోళ్ళకి అది యూజ్ లేదు. అంటే మామూలుగా పేదవాళ్ళు ఎవరైతే 200 యూనిట్లు వాడుకునేటోళ్ళకు ఫ్రీ ఇస్తామని చెప్తారు. ఇక అంతకంటే ఎక్కువ వాడుకున్న వాళ్ళు బిజినెస్ పర్పస్ లేకపోతే ఉన్నోళ్ళే కదా వాడుకునేది. మరి ఉన్నోళ్ళే వాడుకుంటారు. మళ్ళీ ఇప్పుడు రైతు బీమా అని పెట్టిండు, అది 2 ఎకరాలు లేనోళ్ళకు ఉంటాయి, వాళ్ళకైతే యూజ్ అయితే బాగుంటది. 10 ఎకరాలు ఉన్నోనుకుంటాయి, కోటీశ్వరునికే వేస్తురు. ఆ రకంగా కూడా మాకు లేనోళ్లకు ఏ రకంగా అయినా నష్టమే మాకు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన మాకు నచ్చలేదు.